హలో గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనైతే ఒక మంచి కొత్త హారర్ ఎపిసోడ్ అయితే వచ్చేసాను అనమాట. ఇదేంట అనిపిస్తుంది కదా మీకు? ఇది డోరేమోన్ హారర్లో ఉంటే ఎలా ఉంటుంది అదనమాట. అయితే నేను ఒక సబ్స్క్రైబర్ మనకి పర్సనల్గా మెసేజ్ చేశారు ఏంటంటే టెలిగ్రామ్లో, బ్రో ఏంటి బ్రో ఏ అప్డేట్ రాలేదు ఛానల్లో, అలాగే ఏదైనా హారర్ ఎపిసోడ్ ఏదో దింపు బ్రో అని అన్నారు. దాన్ని బట్టి నేను టక్కమని చేశాను. అండ్ ప్రతిదీ మన ఛానల్లో ట్రెండ్ అవుతుంది, అందుకు ఇంకా చేద్దాం అనేసి అనుకున్నా. అదనమాట. ఈ హారర్ ఎపిసోడ్ మొదలు పెడదామా? ఓపెన్ చేస్తే మన ప్రిన్సిపల్ సార్ అయితే కనబడతారు, కొంచెం హారర్ క్రీపీ స్మైల్తో కనబడుతున్నారు చూసుకుంటే. అండ్ ఇక్కడ మన షించాన్ వాళ్ళ మదర్ కనబడతారు, మిట్సి. ఏం చేస్తారంటే, షించాన్ ఏంటి ఎప్పుడు చూసిన టీవీ చూడడం అంటే, షించాన్ అంటాడు టీవీ అక్కడ ఉంది, అక్కడ పని చేయట్లేదు అని అంటాడు. వెనకాల చూస్తేనేమో ప్లగ్స్ ఏం లేవన్నమాట అటాచ్ అయ్యి. అది దీన్ని బట్టి పని చేయట్లేదు, పోనీ ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా అని అంటుంది, తెలుసు కదా మనకి. అండ్ ఓపెన్ చేస్తే స్కూల్లోకి వస్తారనమాట. అండ్ స్కూల్కి వస్తేప్పుడు ఏంటి టీవీ పని చేయట్లేదా అనేసి అందరికీ చెప్తాడు షించాన్. చెప్పినప్పుడు మజా చెప్తాడు ఏంటంటే, నా టీవీ కూడా పని చేయట్లేదు అండ్ ఆల్సో వెనకాతల డస్ట్ ఉంది, ఇది అది ఉంది అని చెప్తాడు. ఇదేంటి ఎవరిది పని చేయట్లేదు అనేసి అంటాడు అనమాట. అలా ఎందుకంటే చిన్న డౌట్ వస్తుంది కదా, అందరిది పని చేయకపోతే అలాగా. అందుకు ఇంకా మధ్యలో వచ్చేసి ఈ విషయం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, అది మనకి తెలిసిందే. అండ్ ఆడుకుందాం అనేసి ఇసుకలోకి దిగేసి ఆడేసుకుని ఉంటారు. కాలు కడుక్కుందాం అనుకో వచ్చేస్తారు ట్యాప్ దగ్గరికి. అండ్ తర్వాత ఈ చెట్టు దగ్గరికి ఇక్కడికి వస్తారు, ఈ ఫ్లవర్ ఏదో వచ్చిందని చూస్తారు. సౌండ్ వస్తుంది అంతలోపు దాక్కుని వెళ్ళి చూస్తే అక్కడ బోచాను మన ప్రిన్సిపల్ సార్ ఉంటారనమాట, క్రీపీ లుక్తో అనమాట. ఏంటిది ప్రిన్సిపల్ సార్ ఎక్కడ ఉన్నారు అనేసి చూస్తున్నారు వాళ్ళు, అసలు ఏం చేస్తున్నారు అనేసి అనుకున్నారు. అండ్ చూస్తే అక్కడ మన బోచాన్ రాళ్ళని పగలగొడుతున్నాడు, చాలా క్రీపీగా అంటే చాలా క్రీపీగా పగలగొడుతున్నాడు రాళ్ళని. అండ్ మన బోచాన్ని ప్రిన్సిపల్ సార్ నువ్వు ఒక్కలేరా చాలా సీక్రెట్గా పిలిచాడు అనమాట. మన వాళ్ళు దాకొని చూస్తున్నారు. దా రూమ్లో కదా నేను చూసిస్తాను దా అనేసి అని అన్నాడు. ఓకే సార్ అనేసి వస్తాడు అనమాట మన బోచాన్ అని. అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి ఇక్కడ ఉండి చూస్తారనమాట. అయ్యో ఏం చేస్తున్నారే అనేసి అనుకుంటాడు మన బోచాన్. అదే మజో అనుకుంటాడు అలాగా. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, నాకేం తెలుసు అని అంటది నేను అన్నమాట. ఇక్కడేమో కొంచెం ఏదో కలర్ గ్రేప్ జ్యూస్ తాగుతున్నారు అనమాట. అండ్ మన ప్రిన్సిపల్ సార్ క్రీపీ స్మైల్ ఇస్తున్నాడు. అండ్ ఏం చేస్తున్నాడో తెలియదు మనకి, తాగుతున్నాడు బోచాను. సౌండ్ వస్తుంది సడన్గా అని, అంటే కోస్తే అలాగొస్తుంది సౌండ్, అలాగొస్తుంది అనమాట. వెళ్తే అక్కడ బట్టల మీద అంతా బ్లడ్డిష్గా ఉంది, అదే బ్లడ్గా ఉంది, ఏదో బ్లడ్ కలర్లో ఉంది. ఏం చేస్తారు, ఇందాకలా జ్యూస్ తాగింది దీని మీద వేస్తారు అంతే కదా, అంతేనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఏంటి ఇది ఏం జరుగుతుంది అనేసి నేను ఇచ్చానంటుంది అనమాట. అనిన తర్వాత ఐ థింక్ బోచాన్ని ప్రిన్సిపల్ సార్ అని అంటది. అదేం లేదు అని అంటాడు. అయితే వీళ్ళందరూ ఇంకో దగ్గర దాక్కొని వెళ్ళి చూస్తే మన బోచానున్న ప్రిన్సిపల్ సార్ ఇలాగా ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, సౌండ్ వచ్చిందంటే, సౌండ్ వస్తే వీళ్ళిద్దరు పడిపోతారు, ముగ్గురు పడిపోతారు, కిందకి పడిపోతారు. సార్ మమ్మల్ని ఏం చేయదు సార్, మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని అంటారనమాట. అనిన తర్వాత నేను మిమ్మల్ని ఏం చేస్తాను రా అని అంటారు. మీరేం చేస్తున్నారు మరి ఇక్కడ అంటే, మేము కలర్స్ మార్చి షర్ట్లు చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా చెయ్యేస్తారా అని అంటున్నారు. దానికా ఎందుకు కలర్ వేశారు అనేసి అంటారనమాట. అలాగా అనిన తర్వాత ఇంకా ది ఎండ్ అవుతుంది ఇది. ఎండ్ అయితే కాదు, చెప్తున్నాను చూడండి, ఇలా చేద్దాం అనుకున్నాం మేము అనేసి అంటాడు. అనేసిన తర్వాత ఏం చేస్తాడో చూడండి. అందుకనే మరి రాయలు ఎందుకు కొట్టారు అంటే దానికి ఏం చెప్పడు. ఏమని చెప్తాడంటే, అది మీకు ఎందుకురా అని అంటాడు అనమాట. అది ఎందుకు చెప్పడు మరి నాకు అర్థం కాదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత బాగానే ఉందనే లోపు ఇలా పెడతాడు ఫేస్. అంటే చెప్పండి, అది రియలా మన సార్ రియలా ఫేకా అని నాకు అర్థం కాల. అంటే ఇదిగోండి, ఇంకా ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే, హారర్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. అండ్ మీకు ఎలా అనిపించింది హారర్ ఎపిసోడ్? నెక్స్ట్ ఇంకో హారర్ ఎపిసోడ్తో కూడా వస్తాను మీ ముందుకి. అండ్ స్టే ట్యూన్ గైస్, ఇక్కడ నుంచి వీడియోస్ వస్తాయి.
అండ్ నేను మర్చిపోయాను గైస్, అసలు వీడియోస్ తీద్దాం అనుకునే లోపు టెలిగ్రామ్లో పెడుతున్నాను. అందరూ జాయిన్ అవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి. అండ్ మాకు ఒక టీం మెంబర్ కూడా కావాలి, మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇందులో కామెంట్ చేయండి, ఓకేనా. మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, ఇంకోటితో మీ ముందుకు వస్తా.